వాళ్ళు ప్రమోషన్కి పనిచేస్తారు. అమ్మడి రాంబాబు ఇంక సాయంత్రం అయితే కూడా వస్తాడు, రేపు కూడా వస్తాడు. వాళ్ళు ఓడిపోయారు ఎమ్మెల్యేలు, ఏ పని లేదు. ప్రమోషన్ చేస్తే పేటీఎం డబ్బులు పంపిస్తాము, దానికి ప్రమోషన్ ఇస్తున్నారు. గత ప్రభుత్వంలో ఒక సినిమాకి 950 రూపాయల టికెట్ రేటు వాళ్ళే ఇచ్చారు. 10 ఏళ్ల క్రితమే బాహుబలి 2కి 1000 రూపాయల టికెట్ అమ్మినారు. మేము ఎవరు బలవంతం పెట్టట్లేదు. యుఎస్లో యూకేలో 2-3 లక్షల టికెట్ వాళ్ళే కొనుక్కుంటున్నారు. ఇంకా తిరుపతిలో కూడా 2 లక్షలు 1 లక్ష కొనుక్కున్నారు. అభిమానం అది. ఓజీ సినిమా అంటే ఈసారి అది బ్లాక్ బస్టర్ అన్నారు. కాబట్టి వాళ్ళకి ఆ బాధ తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి సినిమా భారీ హిట్తో ఆల్రెడీ గెలిచాము, డిప్యూటీ సీఎం, మళ్ళా హిట్తో మళ్ళా ప్రజల్లోకి ఆదరణ పొందుతుందని చెప్పి ఈ ప్రమోషన్లకి ఆర్టిస్టులు అందరూ వస్తూ ఉంటారు. మాకు ప్రీ పబ్లిసిటీ వదిలేదు. మేము కూడా గత సంవత్సరం మేము అధికారంలో రాకముందు, కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు నుంచే తిరుమలలో ప్రతి విషయంలో కూడా మేము పోరాటం చేశాం, కేసులు పెట్టుకున్నాం, జైలుకి వెళ్ళాం. ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారి ఎవరైతే రెడ్డి గారు ఉన్నారో ఆయన మేము ఏం మాట్లాడినా కూడా, భక్తుల కోసం మాట్లాడినా కూడా మా మీద కేసులు పెట్టిన రోజులు ఉన్నాయి. అలాంటి దాఖలాలు కూడా భయపడకుండా జనసేన పార్టీ ఆ రోజు కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా బయట తీసుకొచ్చి చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో 2 రెడ్డి గారు చైర్మన్ ఉన్న హయాంలో, ఇంకో రెడ్డి గారు తిరుమల కలుసను నడుపుతున్న హయాంలో తిరుమల పరకామణి చోరీ జరిగినప్పుడు ఆ విషయాన్ని ఒక 2-3 మీడియా ఛానల్ బయట తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా మొట్టమొదట మాట్లాడిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే జనసేన పార్టీ మాత్రమే. ఆ రోజు కూడా మేము ఆ రోజు మాట్లాడినప్పుడు ఆ రోజున్న మీడియా ప్రతినిధి పైన కేసులు పెట్టారు, బెదిరించారు, మా మీద కేసులు పెట్టారు, మమ్మల్ని బెదిరించారు, అన్నీ చేశారు. కానీ వెంకటేశ్వర స్వామి బెదిరించలేం కదా. మమ్మల్ని బెదిరించి భయపెట్టాలి చేయొచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం. రవికుమార్ అనే ఒక మఠంలో, చిన్న జయంగారి స్వామి మఠంలో ఉన్న వ్యక్తి 20 సంవత్సరాలుగా, దాదాపు 20 సంవత్సరాలు నేను ఇందాక మాజీ టీడీ చైర్మన్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. 20 సంవత్సరాలు అంటే ఆయన లెక్కేసుకుంటున్నాను. 20 సంవత్సరాలకు దాదాపు 100 కోట్లు, ఆయన 100 కోట్లు అన్నాడు, 100 కోట్లు ఉండొచ్చు, దాని పై మాటే దోచేయచ్చు. కోర్టులు, జైళ్ళు, శిక్షలంతా వద్దు, ప్రాయశ్చిత్తం చేశాం, తప్పు చేశామంటే క్షమించేస్తారంట. అప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు ఎందుకు, ఈ చట్టాలు ఎందుకు, ఈ లా ఎందుకు, ఇవన్నీ ఎందుకు నాకు అర్థం కాదా. అతను ఇప్పుడు మేము ఎవరో ఒకరు వీడు అనుకున్నాం, వీళ్ళకి 10 లక్షలు దొంగతనం చేస్తాడు, దొరికిపోయినాడు పోలీసులకి. సార్ నేను దొరికిపోయిన తప్పైపోయింది సార్, నేను 10 లక్షలు వాడేశాను, నా దగ్గర ఒక కారు ఉంది, 2 బైకులు ఉన్నాయి, తీసేసుకుని వదిలేండి అంటే మళ్ళీ ఎందుకు ఆ చట్టం మాకు అర్థం కాదు. అలాగే దొరికిన దొంగ నా ఆస్తి 40 కోట్లు వర్క్ చేస్తుంది, దాన్ని మీకు టీటీడీకి ఇచ్చేస్తానని చెప్పి ఆ రోజున అధికారులు ఎవరైతే ధర్మారెడ్డి మరియు ఉన్న పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఎస్ఐ కాడి నుంచి ఎస్పీ దాకా, ఒకరు కాదు, ఎస్ఐ కాడి నుంచి ఎస్పీ దాకా ఉన్న అధికారులందరూ కూడా ఆ రోజు వాటా వేసుకొని పంచుకున్నారు. ఇది ఎట్లుందంటే దొంగలు ఊరు పంచుకున్నట్టు కొట్టేసినాడు దొంగ, దొంగలు కొట్టేవాళ్ళు ఏమనాలి, దొంగలు కొట్టేసారు వీళ్ళు, వాళ్ళని ఏమనాలి. మేమేమంటున్నామంటే జనసేన పార్టీ తరఫున శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులుగా, స్థానికుడుగా మేము కూడా దర్శనానికి పోయినప్పుడు రోజు 2,000, 3,000, 5,000 వేస్తాం. మా డబ్బులు అవన్నీ, అందరూ భక్తులు వేసే డబ్బులు. ఇప్పుడు ఆ డబ్బులకి లెక్క చెప్పాల్సిన బాధ్యత టీటీడీ మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా ఉంది. వాళ్ళు ఇప్పుడు బయట పెట్టినారు. నేనైతే మా కూటమి నేతలు ఇక్కడే వీడియో కూడా టెలికాస్ట్ చేసి చూపించారు ఏ విధంగా చోరీ చేశారో. అంటే అవన్నీ కూడా గత ప్రభుత్వంలో బయటపడినాయి అన్నారు. ఓకే, తీసుకొచ్చారు. దొంగలు ఏం చేశారు మీరు? దేశం దాటిచ్చారా? నాకు అనుమానం అతను ప్రాణంతో ఉన్నాడా లేదా అనేసి. ఎందుకంటే అతను నేను గతంలో చాలాసార్లు అడిగా, రవికుమార్ బతుకుంటే ఒకసారి కనిపించాయా చూడాలని నేను అడుగుతాను. రవికుమార్ ఉంటే కనీసం కనిపించాలి. నేను ఉన్నాను చెప్పి ఒక వీడియో కాల్, ఒక వాట్సాప్ వీడియోని పెట్టు, లేదా ఒక వీడియోతో ఇంటర్వ్యూని ఇవ్వు. ఎందుకంటే రవికుమార్ పట్టుకొస్తే గత ప్రభుత్వంలో ఎవరెవరికి ఎంత వాటాలు ఇచ్చినాడో, ఆయన పట్టుకున్నప్పుడు ఎవరెవరికి ఎంత రాసినాడో, ఏ ఆస్తులు ఇచ్చో తీయాలి. ఇప్పుడు నేను అడుగుతాను,